హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక చిన్న కథతో అనేది మీ ముందుకొచ్చానండి. అదేంటి కాదండి, మనం పిల్లలకి చిన్నప్పుడు చెప్పుకున్న స్టోరీసే. అందులో నుంచి ఒక చిన్న కథ నేను ఈరోజు తీసుకున్నాను. అదేంటంటే 'ద థర్స్టీ క్రో' అని ఉంటుంది కదండీ! దాహంతో ఉన్న కాకి ఆ కథ. ఆ కథని నేను ఈరోజు టాపిక్‌గా తీసుకున్నాను. ఈరోజు మన కథ ఏంటంటే 'ద థర్స్టీ క్రో'. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి ఎండాకాలం అవ్వడం వల్ల బాగా దాహం వేసిందంట. అప్పుడు ఆ కాకి అటు ఇటు చూస్తూ ఎగురుకుంటూ వెళ్ళింది. ఆ కాకికి ఒక దగ్గర కుండ కనిపించింది. ఆ కుండలో నీళ్లు చూస్తే కిందకి ఉన్నాయి. అప్పుడు ఆ కాకి ఒక ఆలోచన వచ్చింది. ఒక్కొక్క రాయి తీసుకొని వేస్తే నీళ్లు పైకి వస్తాయి కదా. అప్పుడు అలా ఒక్కొక్క రాయి వేయగా నీళ్ళు అనేవి పైకి వచ్చాయి. అప్పుడు ఆ నీళ్ళనేవి కాకి తాగేసి హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇది మన స్టోరీ. మనకి కష్టం వచ్చినప్పుడు కొంచెం తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం అనేది తప్పక దొరుకుతుంది. ఇది మన కథలో ఉన్న నీతి. ఇలా సింపుల్గా షార్ట్కట్లో వారికి చెప్పేశాను అర్థమైనట్టు. అయితే నేను అంత స్టోరీ అయిపోయాక మా పెద్దవాడిని అడిగాను, నాన్న నీకు ఈ స్టోరీ అర్థమైందా అని అడిగితే, అర్థమైందమ్మా, కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నాడు. ఏంటి నాన్న ఆ డౌట్ చెప్పు అని అంటే, అమ్మ అంతా బాగానే ఉంది, కాకికి వాటర్ దొరకడం బాగానే ఉంది, కాకి వాటర్ తాగడం బాగానే ఉంది, కానీ ఆ రాయలు వేయడం వల్ల నీళ్ళు ఎలా అమ్మ పైకి వచ్చాయి అని అడిగాడు. అడిగితే ఇలా సరేనన్నారా, నీకు ప్రాక్టికల్గానే చూపిస్తాను అని చెప్పేసి గ్లాస్ సగానికి వాటర్ ఇచ్చాను, పక్కన స్టోన్స్ ఇచ్చాను. నేను ముందే చెప్పాను స్టోన్స్ వేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయనన్నా అని. ఒక్కొక్క స్టోను వేస్తూ ఉండనన్నా, అప్పుడు వాటర్ అనేది ఎలాగ పైకి వస్తుందో అబ్జర్వ్ చెయ్యు అని చెప్పాను. అలాగే తను ఒక్కొక్క స్టోన్ వేస్తూ వాటర్ పైకి వస్తుందా లేదా అని అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నాడు. అలాగా స్టోన్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని వచ్చాడు. అలా గ్లాస్ మొత్తం తనంతట తాను నింపాడు. అప్పుడు చూడండి వాటర్ని పైకి వస్తున్నాయి అన్నమాట. అలాగే కాకి కూడా చేసింది నాన్న. ఇప్పుడు ఎలా వాటర్ పైకి వచ్చాయో కాకి చేసినప్పుడు కూడా అలాగే పైకి వచ్చాయని చెప్పాను. అప్పుడు బాబు అమ్మ రాయలన్నీ వేసాక వాటర్ పైకి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా ప్రాక్టికల్గా చూపించడం వల్ల ఏంటి అంటే పిల్లలకి మైండ్లో అనేది బాగా ఫిక్స్ అయిపోతుందండి, ఎప్పటికీ మర్చిపోరు. ఇలా రోజుకొక స్టోరీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీరైతే నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్.